90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అన్నప్పుడు చాలా మంది రిస్క్ లేకుండానే ప్రాఫిట్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు రిస్క్ తీసుకుంటే ప్రాఫిట్ ఉంటుందా, లేదు అంటే ప్రాఫిటే ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు రిస్క్ తీసుకోవడం తప్పనిసరా, రిస్క్కి ప్రాఫిట్కి ఉన్న లింక్ ఏంటి, దాన్ని ఏ రకంగా ఒక ఇన్వెస్టర్ చూడాలి అంటారు? పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, నువ్వు ఒక నార్మల్ పప్పు వండినా లేదంటే ఒక మసాలా కర్రీ వండినా కానీ ఉప్పు కారం మాత్రం కామన్ రెండిట్లో. సో ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటంటే ఉప్పు కారం లాంటిది అనమాట. సో ఏ ఒక్కటి లేకున్నా కానీ అసలు పని నడవదు. కానీ ఈ రెండింటిని కూడా ఎలా బ్యాలెన్స్ చేయాలి, దట్ ఈస్ ద సీక్రెట్. సో ఆ సీక్రెట్ మీకు తెలిస్తే దెన్ యు ఆర్ రాకేష్ జుంజున్వాలా, అండ్ మీరు వారెన్ బఫెట్ అవ్వచ్చు, మీరు రాధాకృష్ణ దమానీ గారు అవ్వచ్చు, ఈవెన్ యూ కెన్ బికమ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ ఆర్ మేబీ ఇన్ ద వరల్డ్. జెఫ్ బెజోస్ ఉన్నారు, అమెజాన్ ఆయన ఒక రూమ్లో స్టార్ట్ చేసిన కంపెనీ, చిన్న చిన్న బుక్స్ అమ్మే Amazon.com అనే కంపెనీని ఈ రోజున కొన్ని బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ వర్త్ కంపెనీ చేశారు. యాపిల్ ఏంటంటే అసలు ఒక మామూలు మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ విచ్ ఇస్ $2 trillion, మోర్ దెన్ $2 trillion. మన రీసెంట్గా మనం చూసాము ఎన్విడియా. నేను చిన్నప్పటి నుంచి కంప్యూటర్స్లో నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఒక చిప్ వచ్చేది, ఎన్విడియా చిప్ అని, దాంతో మనం గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. ఈ రోజున 30-40 సంవత్సరాల నుంచి ఆ కంపెనీ అంత ఎదగలేకపోయింది, కానీ జస్ట్ 2 yearsలో $3 trillion కంపెనీ అయిపోయిందండి. మన భారతదేశానికి జీడిపి $3 trillion 75 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు 2 సంవత్సరాల్లోనే $3 trillion కంపెనీ తయారు చేశారు. సో అర్థం అవుతుందా ఈ విషయానికి? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా మీరు కామెంట్స్ పెట్టండి. బట్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎంతోమంది నాకు రెగ్యులర్గా కాల్ చేసి ఒకటే విషయం అడుగుతారు, సార్ నాకు భయం వేస్తుంది, ఏం చేయమంటారు? అది ఎలాంటి భయము, ఎందుకు వచ్చింది ఆ భయం అంటే అది ఒక తెలియని భయం అనమాట. అంటే నేను ఒక ₹1,00,000 పెట్టాను ఆర్ ₹1,00,00,000 పెట్టాను ఎగ్జాంపుల్, అది మునిగిపోయేలా కనిపిస్తుంది సార్, నాకు ఎందుకో చాలా భయంగా ఉంది, ప్లీజ్ కెన్ యూ హెల్ప్? ఒక్కటే విషయం చెప్పా, మీరు ఎంత ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసినా తక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసినా లాసెస్ అనేది మాత్రం తప్పు చేస్తే తప్పదు. కానీ అది షార్ట్ టర్మ్లో మాత్రమే. మీరు లాంగ్ టర్మ్లో ఒకవేళ ఉంటే ఈ లాసెస్ని రికవర్ చేసుకోవడానికి మేబీ 2-3 years పట్టచ్చు, 5 years పట్టచ్చు. బట్ డౌన్ ద లైన్ 40 years కానివ్వండి, 30 years కానివ్వండి, ఆర్ మేబీ 20 or 10 years కానివ్వండి, మీరు 100% అల్టిమేట్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉంటే మీరు డబ్బులు సంపాదిస్తారు, అందులో డౌట్ లేదు. దానికి నా దగ్గర ఒక సాలిడ్ ప్రూఫ్ ఉంది, ఆ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా. ఇది మన ఇండియాకి చెందిన ఒక కంప్లీట్ ఇన్వెస్టర్స్ గురించి ఉన్న ఒక మ్యాప్. ఇన్వెస్టర్స్ ఇన్ ఇండియాలో మనం చూసుకుంటే ఇక్కడ నేను పైనుంచి కింది వరకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ ఒక్కసారి మీరు గమనించండి, అవసరమైతే వీడియోని పాజ్ చేయండి, ఈ మ్యాప్ని మీరు జాగ్రత్తగా చూడండి. ఇన్ఫ్యాక్ట్ నేను ట్రై చేస్తాను ఈ మ్యాప్ని ఫుల్ స్క్రీన్లో మీకు చూపెట్టడానికి. ఇక్కడ మీరు చూసుకుంటే లద్దాఖ్ అనేది మన కాశ్మీర్ స్టేట్లో ఉందండి. అక్కడ మీరు 1,000 మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, షేర్స్ కొంటున్నారు, 1,000 మంది. అందరికంటే లోయెస్ట్ లద్దాఖ్ ఉంటే అందరికంటే హైయెస్ట్ మన భారతదేశంలో మహారాష్ట్ర స్టేట్ 3 కోట్ల మంది. ఇది యాజ్ పర్ ది లేటెస్ట్ ఫిగర్స్ అనమాట. ఓన్లీ ఒక్క రాష్ట్రం నుంచే 3 కోట్ల మంది పెట్టుబడి పెట్టారు. అంటే వీళ్ళందరూ కలిసి ఎంత ఎక్కువగా పెట్టుబడి పెడితే అంతే లాసెస్ కూడా గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ బాగా నేర్చుకుంటారు, స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కాకుండా కానీ నేను ఒక మామూలు 10th class చదివిన మనిషి అనుకోండి, నాకు అలాంటి నాలెడ్జ్ ఎలా రావాలి అంటే దానికి ఒక సింప్లిఫైడ్ విధానం ఉంది. అందుకే మనం మాస్టర్ క్లాస్లో కూడా అందరికి నేర్పిస్తాం. ఇక్కడ మీరు చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత దే బికేమ్ ద మోస్ట్ రిచెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ. మీకు ఒక విషయం తెలుసా, మన భారతదేశానికి $3 trillion జీడిపి ఉంటే వాళ్ళ ఒక్క స్టేట్ మాత్రం $1 trillion ఎకానమీ ఉంది. ఎలా వచ్చింది? అది ధైర్యం కావాలండి మనిషికి. ధైర్యం ఎలా వస్తుంది? పూర్తి నాలెడ్జ్, రైట్ నాలెడ్జ్ వల్ల మీకు ధైర్యం అనేది వస్తుంది. కొన్ని లాసెస్ చూసినా కానీ ఇది టెంపరీ మాత్రమే, లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పేసి గత 20, 30, 40 సంవత్సరాల నుంచి రాకేష్ జుంజున్వాలా గారు చెబుతూ ఆయన 41,000 కోట్ల వరకు సంపాదించి పాపం ఆయన ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. అది అన్ఫార్చునేట్.
బట్ హీ వాజ్ అ గ్రేట్ ఇన్వెస్టర్. ఇండియా స్టోరీలో ఆయన నమ్మాడు, ఆయన అంత డబ్బు సంపాదించాడు. 5,000 రూపాయలు పెట్టుబడితో స్టార్ట్ చేసి 40,000 కోట్ల వరకు సంపాదించడం అంటే చిన్న మాట కాదు శిరీష. అది మీరు ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టుకోండి, ఎన్ని ఉద్యోగాలు చేయండి, అన్ని డబ్బులు మీరు సంపాదించలేరు. నేను ఒకటే మాట చెప్తాను, మార్కెట్లో కరెక్షన్స్ వస్తే మాత్రము మీ దగ్గర ఏవైతే మంచి లైఫ్ స్టైల్ కోసం డబ్బులు మిగులుతాయి కదా, ఆ డబ్బుల్ని కూడా మీరు సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. పెట్టుబడి విషయానికి వస్తే మీరు భయపడ్డారనుకోండి, మీరు ఏమవుతారంటే ఇక్కడ చూపిస్తా. మన తెలంగాణ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో 47 లక్షల మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అండ్ మన ఏపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు 62 లక్షల మంది పెట్టుబడి పెట్టారు. సో ఇక్కడ మనమందరము ఈ 47 లక్షల్లో కూడా 62 లక్షల్లో కూడా ఎంతో మంది అసలు వణుకుతున్నారు ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ చూసుకొని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో 26,000 పాయింట్స్ టచ్ అయిన నిఫ్టీ ఇండెక్స్ ఇప్పుడు పడిపోయేసి 22,000 వరకు వచ్చింది, 22,000. ఈ 4,000 పాయింట్ల కరెక్షన్కి ఒక్కొక్కళ్ళు అసలు గజగజలాడుతున్నారు. నాకు మెసేజెస్, ఫోన్స్ పెట్టేసి మీరు పెట్టండి, నేను మీకు ఖచ్చితంగా మీకు ఒక దారి అనేది చూపిస్తున్నాను. కానీ ఇలాంటి సమయాల్లో ధైర్యం ఉండాలి, నమ్మకం ఉండాలి. అన్నిటికంటే అందరికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అది రిలేషన్షిప్పా, ఇన్వెస్ట్మెంటా, మన దేశం గురించా, నమ్మకం ఉండాలి. మీరు నమ్మలేకపోయారనుకోండి, ఖచ్చితంగా మీరు ఎక్కడో తప్పు చేస్తారో ఆ లాస్ అనేది మీకు వస్తుంది. నేను ఒకటే మాట చెప్తాను, మళ్ళీ చెప్తాను, ఏ రోజు కూడా ఇండియన్ మార్కెట్స్కి ఇప్పుడు కిందికి వచ్చిందంటే ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ టు బై. ఎందుకు ఈ మాట చెప్పా? ఎందుకంటే ఇండియా ఈజ్ అ యంగ్ కంట్రీ విచ్ ఇస్ జస్ట్ 20+ and 25+ ఏజ్ అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ ముసలివాళ్ళు అవ్వాలి అంటే 25 ఏజ్ ఉన్న వాళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాతనే కదండి, 60 ఏజ్ దాటిన తర్వాతనే కదా రిటైర్ అవుతారు. సో ఇండియా హ్యాస్ గాట్ నెక్స్ట్ 30 to 40 years ఆఫ్ గోల్డెన్ పీరియడ్ అనమాట. సో దయచేసి భయపడకండి. మార్కెట్స్ ఎంత కరెక్షన్ అయినా కానివ్వండి, మళ్ళీ పెరుగుతాయి. మనము ఇప్పుడు 22,000 నుంచి 18,000 పాయింట్లు అయితే రాదు, వచ్చినా కానీ 1,00,000 పాయింట్లు కూడా మీరు చూస్తారు నెక్స్ట్ 10 to 15 yearsలో. కానీ లాంగ్ టర్మ్ కోసం మాత్రమే పెట్టుబడి పెట్టండి. షార్ట్ టర్మ్లో నేను కోట్లాధికారి అవుతాను అనుకుంటే మాత్రం మీకు కోటి కష్టాలు వస్తాయి, కానీ కోటి రూపాయలు మాత్రం రావు. సార్, మరి ఎవరికైనా కూడా అంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు రకరకాల డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో వాటికి సంబంధించి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు, ప్యాసివ్ ఇన్కమ్ ఏ రకంగా ఎర్న్ చేయాలి, అప్పు ఉంది, అప్పు నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఇట్స్ అ వెరీ సింపుల్ పద్ధతి. ఓన్లీ థింగ్ ఈస్ మీ చేతిలో ఉన్న ఫోన్ని, మీ స్మార్ట్ ఫోన్లో ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్స్ బాగా పడుతున్నాయి కాబట్టి ఫోన్ లైన్స్ ఆర్ వెరీ బిజీ. ప్రాబబ్లీ మీకు కాల్ ఎత్తే అవకాశం మా టీంకి రాకపోవచ్చు, నాకు రాకపోవచ్చు. సో మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టారనుకోండి, మీకు ఏదైతే పరిస్థితి ఉందో అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక వాయిస్ మెసేజ్లో లేదా టెక్స్ట్ మెసేజ్ రూపంలో. ఇమ్మీడియట్గా నేను నా టీంతో పాటు పర్సనల్గా మీ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఉన్న డౌట్స్ కానివ్వండి, ఎలాంటి కైండ్ ఆఫ్ క్లారిటీ కానివ్వండి, ఫుల్ కాన్ఫిడెన్స్తో మీరు ముందుకెళ్ళేలాగా కంప్లీట్ సపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే మీరందరూ కూడా నేర్చుకున్నారనుకోండి, దానికోసమే నేను ఆర్గనైజ్ చేస్తున్నాను ఒక మాస్టర్ క్లాస్. సో ఈ మాస్టర్ క్లాస్ని మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ధైర్యం, క్లారిటీ, రైట్ నాలెడ్జ్ ఇవన్నీ తోడుగా ఉన్నాయనుకోండి, దాంతోపాటు కొంత డబ్బు, 100% మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఆ దారి మొత్తం నేను చూపిస్తాను. మిమ్మల్ని ట్రైన్ చేసి ఐ మేక్ యూ అ ప్రో ఇన్వెస్టర్. సో జాయిన్ దిస్ క్లాస్. ఇమీడియట్గా కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఈ రోజే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.